కోగిలేరులో దర్శనం చేసుకున్న తర్వాత దానికి దగ్గరలో వీరపల్లి టెంపుల్ అని ఉంది. ఇలా పచ్చటి పొలాల మధ్య శివయ్య సన్నిధి చాలా బావుంటది. మేము అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. వెళ్తూనే ఆ కొండలు చూసి చాలా బావుండింది అక్కడ ప్లేస్ కూడాను. అంటే కొండ మధ్యలో అలా టెంపుల్‌ని సెట్ చేయడం అంటే అసలు సూపర్ అనే చెప్పొచ్చు. స్టోరీ కనుక్కుందామంటే కూడా ఇంకా ఆ గందరగోళంలో క్రౌడ్ ఎక్కువున్నారు. ఇంకా తెలుసుకోలేకపోయాను. ఇక్కడొచ్చేసి వినాయకుడు, శివయ్య ఇంకా పార్వతీదేవి ముగ్గురు ఉన్నారు. మనకెంత కష్టం వచ్చినా కానీ ఒక్క 10 నిమిషాలు దేవుని ముందర మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నామంటే దాన్ని ఫేస్ చేసేంత ధైర్యం అండ్ నమ్మకం వస్తదని నా ఫీలింగ్. ఏదో నా నమ్మకం అలా. తర్వాత ఆ రోజు అనుకోకుండా ఒక్క పొద్దు ఉండాల్సొచ్చింది. గుడిలో ప్రసాదం తీసుకొని తినేసాననమాట. చాలా బావుండింది ఆ మైసూర్ పాక్ అయితే. ఆ తర్వాత అక్కడే పచ్చడి పొలాలున్నాయి కదా! ఇంకా మనసు ఆగలేదు. అక్కడ అలా టైమ్ స్పెండ్ చేసేసి రిటర్న్ అయిపోయాము.